హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణలో నిర్వహించే టెట్ మరియు డిఎస్సిలో వచ్చిన సంఖ్యామానం అనే టాపిక్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్, అలాగే ప్రీవియస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట. సో తెలంగాణ వాళ్ళకి అలాగే ఏపీ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి వారికి ఉపయోగపడుతుంది ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి. అలాగే ఒక ప్రాబ్లం చేయడం వల్ల దానిలో ఆ మోడల్ బట్టి ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. సో ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 రకాల నూనెలు 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు ఉన్నాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట పరిమాణం లీటర్లో కనుక్కోమన్నారు. ఇగోండి 3 లీటర్లు, 3 నూనెలు ఉన్నాయన్నమాట. 3 రకాల నూనెలు ఈ లీటర్లో ఉన్నాయి. అయితే గరిష్ట పరిమాణం కనుక్కోమన్నారు. అంటే గసాబా కనుక్కోవాలి. మనం గసాబా ఎలా కనుక్కుంటాం? 42 లీటర్లు, ఈ మూడింటి యొక్క గసాబా కనుక్కోవాలి. ఈ 3 ఒకే నెంబర్తో ఫస్ట్ డివైడ్ అవ్వాలన్నమాట. ఇవన్నీ చూడండి ఏ టేబుల్లో ఉన్నాయి? 7th టేబుల్లో ఉన్నాయి. సో 7తో ఇవన్నీ కట్ చేస్తాం. ఎంతలో? 7 6 42, 7 6 42, అలాగే 7 4 28, అలాగే 7 10 70. అండ్ నెక్స్ట్ ఈ 3 దేంతో పోతాయి? 2తో పోతాయి. 2 3, 2 2 4, 2 5. ఇంకా ఈ 3 2 5 అనేవి ఏ టేబుల్తో పోవు కాబట్టి ఇవి అలా గుణించడం అనమాట. చూడండి ఇక్కడ మనము గసాబా అడిగినా సరే గసాగులా కడతాము, కానీ కసాగు అయితే ఇవన్నీ గుణించేసి వేస్తాం. కానీ ఇక్కడ ఏం కట్టాలి? గసాబా కట్టాలి. గసాబా అయితే ఏవైతే నెంబర్స్తో పూర్తిగా అన్ని నెంబర్లు కట్ అవుతాయో అంతవరకు అనమాట. ఇంకా మిగతావన్నీ తీసుకోకూడదు అనమాట. ఈ 2 మాత్రమే అన్ని నెంబర్లు కట్ అయ్యాయి కాబట్టి ఈ 2 తీసుకోవాలి. 7 2 14 అనమాట. సో ఆన్సర్ 14 అవుతుంది. ఇవన్నీ చేస్తే అవన్నీ గుణిస్తే అది గసాబా అవుతుంది. కానీ మనకి ఇక్కడ గసాబా అడిగారు కాబట్టి ఈ 2 మాత్రమే చేయాలన్నమాట. సో 14 ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. 9 7 2 1 5 స్టార్ మార్క్ ఇచ్చారు. 6 అనే సంఖ్య 11చే నిశ్శేషంగా భాగించబడిన ఎడల ఈ స్టార్ మార్క్లో ఉన్న స్థానంలో అమర్చబడగలిగే కనిష్ట అంకె ఏంటి అన్నాడు. అంటే ఈ స్టార్ మార్క్ది నెంబర్ ఏంటో కనుక్కోవాలన్నమాట. మనకి 11తో నిశ్శేషంగా భాగించింది అంటే దాని యొక్క బాధనీతి సూత్రం ఏమిటి? బేస్ సరి సంఖ్యల మొత్తము మైనస్ బేస్ సంఖ్యల మొత్తము కదా. సో ఇగోండి ఇక్కడ బేస్ సంఖ్యలు మొత్తం, బేస్ సంఖ్య స్థానాల్లో ఉండేవి అనమాట. బేసి స్థానాల్లో ఉండేవేంటి? 9 2 5 6 ఇవి ప్లస్ వాటి మొత్తము ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఇది చూడండి సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము 7 1, అలాగే ఎక్స్, దీన్ని ఎక్స్ అనుకున్నాం అనమాట. ఇవి సమానంగా చేస్తే అది 11 యొక్క నిశ్శేషంగా భాగించబడుతుంది అని అనుకోవచ్చు. అంటే ఇందులో నుంచి తీయడం అనమాట. ఈ బేసి స్థానాల్లో నుంచి సరి స్థానాలు తీస్తే అది 11కి సమానం అవ్వాలి. 11 యొక్క గుణిజాల్లో ఏదో ఒకదానికి దగ్గరగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి 9 + 2 + 5 + 16, 6 ఎంత అవుతుంది? 22 అవుతుంది. ఇది 7 + 1 8, 8 + x, 8x, 8 + x. అయితే x ఇటువైపు నుంచి 8నే ఇటువైపు తెస్తే ఎంత అవుతుంది? 22 - 8 అంటే 14. x = 14 వచ్చింది. కానీ 14 11 యొక్క బాజనీతి సూత్రం, అది 11 యొక్క గుణిజం కాదు కదా. ఇది దేనికి దగ్గరగా ఉంది? 11కి దగ్గరగా ఉంది. 11కి దగ్గరగా ఉందా? 22కి దగ్గరగా ఉందా? 33కి దగ్గరగా ఉందా? 11కి దగ్గరగా ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. ఇందులో 11 తీస్తే ఎంత అవుతుంది? 3 ఎక్కువగా ఉంది. సో x ప్లేస్లో 3 వేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ 3 అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు 18 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు మరియు ఎత్తు 30 మీటర్లు. గది యొక్క అన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే సాధనం యొక్క గరిష్ట పొడవు మీటర్లో కనుగొమని అన్నారు. ఇది కూడా గరిష్టం అన్నారు కాబట్టి గసాబా కనుక్కోవాలి. వేటి యొక్క? ఈ మూడింటి యొక్క 18 24 30 వీటి యొక్క గసాబా కనుక్కోవాలి. గసాబాని కూడా కసాగులాగే కనుక్కుంటాం, చెప్పాను కదా ముందు. ఇవన్నీ దేంతో పోతాయి? ఒకే టేబుల్తో పోవాలి. 6తో పోతుంది. 6 3 18, 6 4 24, 6 5 30.
ఇక్కడ ఇంకా ఏవి పోవు కాబట్టి ఒకే టేబుల్తో ఈ 3 దేంతో పోవు కాబట్టి ఇక్కడ 6 అనేది గసాబాగా తీసుకుంటాం అనమాట. సో ఆన్సర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9, 1, 8, 7, 6 స్టార్ మార్క్ 2 అను సంఖ్య 8చే నిశ్శేషముగా భాగించబడుచున్న ఎడల స్టార్ మార్క్ స్థానంలో అమర్చగలిగే కనిష్ట అంకె. ఇక్కడ మనం 8చే నిశ్శేషంగా భాగించబడాలంటే 8 యొక్క భాజనీయ సూత్రం ఏంటి? చివరి 3 స్థానాలు 8చే నిశ్శేషంగా భాగిస్తే మొత్తం సంఖ్య కూడా 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే ఇందులో ఏ నెంబర్ వస్తుందో ఎలా తెలుస్తుంది? ఫస్ట్ 1 వేసుకొని చేయాలన్నమాట. 612 అవుతుంది 1 వేస్తే. అప్పుడు దీన్ని 8తో భాగించాలి. ఈ నెంబరు 8తో నిశ్శేషంగా భాగించింది అంటే శేషం 0 వచ్చిందంటే మొత్తం నెంబర్ కూడా 8తో భాగిస్తుంది. అప్పుడు ఈ ప్లేస్లో 1 వస్తుందని అర్థం అనమాట. సో ఇప్పుడు దీన్ని భాగించండి. 8 8 64 పెద్ద అయిపోతుంది కాబట్టి 8 7 56 వేసుకుంటే ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. ఇక్కడ 2 దించుకుంటే 52 అవుతుంది. 8వ ఎక్కంలో 52 ఉందా? లేదు. కాబట్టి ఇది నిశ్శేషంగా భాగించబడదు. అండ్ నెక్స్ట్ ఈ స్టార్ మార్క్లో 2 వేసుకుందాం. 622 1 వేసాం కదా, ఇప్పుడు 2 వేస్తున్నాం. అయితే దీన్ని 8తో భాగించాలి. మళ్ళీ 8 7 56 ఇంకా 6 మిగులుతుంది, 62 అవుతుంది. 8వ ఎక్కంలోని 66 ఉంది కానీ 62 లేదు. 64 ఉంది కానీ 62 లేదు కాబట్టి ఇది కూడా 0 రాదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం వేసుకోవాలి? 3 వేసుకోవాలి. 3 వేసుకుంటే 632 అవుతుంది. ఇప్పుడు దీన్ని చేస్తే చూడండి. 8 7 56 13లో నుంచి 6 తీస్తే 7 2 72 మిగులుతుంది. 8 9 72. సో ఇక్కడ ఏం వేసుకుంటే 0 వచ్చింది? 3 వేసుకుంటే 0 వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది అనమాట. ఇక్కడ 3 వేసుకుంటే ఈ నెంబర్ అంతా 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇలా చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. -7/8 అనేది 4/9 అగుటకు కలపవలసిన సంఖ్య. అంటే దీనికి ఎంత కలిపితే 4/9 అవుతుంది? చూడండి. -7/8కి ఎంత కలిపితే x అనుకున్నాం ఈక్వల్ టు ఎంత, అది ఎంత అవ్వాలి? 4/9 అవ్వాలి. ఈక్వల్ టు 4/9 వేసుకున్నాం. ఇక్కడ x ఈక్వల్ టు 4/9. ఈ 7/9 మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. 7/8. ఇక్కడ 9కి 8కి ఎల్సిఎం ఎంత? 72. అయితే 9 ఎంతలా? 72. 9 8ల అంటే 8తో దీన్ని గుణించాలి. 8 4 32 ప్లస్ 8 ఎంత? 72. 8 9ల అంటే ఈ 9ని 7తో గుణించాలి. 9 7 63. సో ఇది ఎంత అవుతుంది? 5 9 95 72 అవుతుంది. 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. క్యూత్ రూట్ ఆఫ్ -512/729 ప్లస్ క్యూత్ రూట్ ఆఫ్ 64/343 దీని యొక్క విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి. 512 యొక్క దేని క్యూబు? 8 క్యూబ్. అలాగే 729ది 9 క్యూబ్. దీనికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకొని హోల్ క్యూబ్ క్యూత్ రూట్ కదా ఇది. అండ్ నెక్స్ట్ క్యూత్ రూట్ ఆఫ్ ఇది ఎంత? 4 క్యూబ్ అనమాట బై ఇది 7 క్యూబ్. మనకి స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి రావాలన్నమాట. డైరెక్ట్గా ఇలా స్టెప్ వేయాలంటే స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి మనకి రావాలి. ఇక్కడ ఈ క్యూబ్కి పోతుంది, ఇక్కడ ఈ క్యూబ్కి పోతుంది. ఇంక రిమైనింగ్ ఏం మిగులుతుంది? -8/9 ప్లస్ 4/7 మిగులుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ వీటికి కసాగ్ కట్టాలి. 9కి 7కి కసాగ్ ఎంత? 63. 9 7 63. ఇక్కడ 9 ఎంతల 63? 9 7 63. ఆ 7తోని దీన్ని గుణించాలన్నమాట. అప్పుడు 9 7 8 7 ఎంత? 56 -56 అవుతుంది. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయడమే. మనకి డైరెక్ట్ కసాగు రెండింటిని గుణించినప్పుడు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయాలి అంతే. ఇక్కడ 9 4 36. ఇక్కడ 56లో 36 తీస్తే 20. పెద్ద మైనస్ ఉంది కాబట్టి పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ గుర్తు తీసుకుంటాం. /63. చూడండి. ఇక్కడ ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది కాబట్టి తీసివేయాలన్నమాట. సో -20/63 వచ్చింది ఆన్సర్. ఇక్కడ చూడండి. -20/63 ఆన్సర్.
అండ్ నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఒక మూడంకెల సంఖ్యలో వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 2 రెట్లు, ఒకట్ల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 3 రెట్లు మరియు సంఖ్యలోని అంకెల మొత్తం 18 అయినా ఆ సంఖ్య ఎంత అని అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ బట్టి ఒక్కొక్కటి వెళ్ళాలన్నమాట. అన్ని 3 అంకెల సంఖ్యలే ఉన్నాయి, ఫస్ట్ అది అయిపోయింది. అలాగే అన్ని సంఖ్యల మొత్తం 18 అవుతుంది. చూడండి 9, 9, 18 ఇవన్నీ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి చూడండి, వందల స్థానంలోని అంకె, వందల స్థానంలోనే ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. వందల స్థానంలో అంటే 3 ఉంది కదా, వందల స్థానంలోని అంకె అంట పదుల స్థానంలోని అంకెకు 2 రెట్లు అవ్వాలంట. పదుల స్థానంలో ఎంత ఉంది, 6 ఉంది. కానీ దీనికి 2 రెట్లు అంటే 12 అవ్వాలి. కానీ వందల స్థానంలో 12 లేదు కదా, అలా అవ్వదు. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. అండ్ సెకండ్ ఆప్షన్ చూసుకోండి, సేమ్ అదే ఫస్ట్ కండిషన్ చూసుకోండి. వందల స్థానంలోని అంకె, వందల స్థానంలోని అంకె 6, వందల స్థానంలోని అంకె 6 అంట. పదుల స్థానంలోని అంకె, పదుల స్థానంలో అంకె ఏముంది, 3 ఉంది. 3కి 2 రెట్లు, 3కి 2 రెట్లు చేస్తే ఎంత అవుద్ది, 3 రెట్లు 6. సో ఫస్ట్ కండిషన్ ఓకే అయ్యింది. అలాగే ఇప్పుడు సెకండ్ కండిషన్ దీనికి వర్తిస్తుందా లేదు చూసుకుందాం. ఒకట్ల స్థానంలోని అంకె, ఒకట్ల స్థానంలో అంకె ఏముంది, 9 ఉంది. ఒకట్ల స్థానంలో అంకె 9, ఈ 9 అంట. పదుల స్థానంలోని అంకెకు 3 రెట్లు, పదుల స్థానంలో అంకె ఏంటి మళ్ళీ 3 ఉంది. 3కి 3 రెట్లు చేస్తే ఎంత అవుతుంది, 3 3 9 అవుతుంది, 9. ఇది కూడా ఓకే అయ్యింది. అండ్ ఆ స్థానంలోని అంకెలన్నీ కలిపితే ఎంత అవుతుంది, 18 అవుతుంది. సో ఆన్సర్ ఇది అవుతుంది అనమాట, 639. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 18, 24 మరియు 30లచే భాగించినప్పుడు శేషాలు వరుసగా 14, 20 మరియు 26 వచ్చే కనిష్ట సాధు సంఖ్య ఏంటి? ఇక్కడ చూడండి 18, 24, 30 వాటిచే భాగించినప్పుడు శేషాలు ఏమొస్తున్నాయి, 14, 20, 26 వస్తున్నాయి. అయితే వీటి డిఫరెన్స్ ఎంత వస్తుంది, అన్నింటికి సమానంగా 4 వస్తుంది. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అయితే ఇలా 4 వచ్చినప్పుడు వీటి యొక్క కసాగు కట్టాలన్నమాట. కనిష్ట సాధు సంఖ్య అడిగారు కాబట్టి 18, 24, 30ల కసాగు కడతాం. కడితే ఏమొస్తుంది, 6తో పోతుంది కదా, మొత్తం 6 3 18, 6 4 24, 6 5 30. అయితే మళ్ళీ దీన్ని ఇంకా ఇది కసాగు కాబట్టి ఇంకా చెయ్యాలన్నమాట. అన్నీ చేసి గుణించాలి. ఇంకా ఇవి దేంతో పోతాయి, ఇవి దేంతో పోవు కాబట్టి ఇవన్నీ గుణించండి. 4 5 20, అలాగే 6 3 18, 18 36. సో 360 వచ్చింది. 360 ఆన్సర్ కాదు. అలాగే కొంతమంది ఇక్కడ 4 వచ్చింది కాబట్టి 360కి 4 కలిపితే 364 అని అనుకుంటారు. ఆన్సర్ అది కూడా ఆప్షనల్, ఫస్ట్ అదే ఉంటుంది. సో అది కూడా కాదనమాట. అయితే దీనికి ఏం చేయాలి అంటే ఈ 360లో నుంచి 4ని తీసివేయాలన్నమాట. తీసివేస్తే అప్పుడు ఎంత వస్తుంది, 356 వస్తుంది. ఇది ఆన్సర్ అనమాట, 356 ఆన్సర్. ఒకవేళ మీకు డౌట్ అయితే ఈ ఆన్సర్ రైటా రాంగా అని తెలుసుకోవాలి అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 356 వచ్చింది. కనిష్ట సాధు సంఖ్య 356 అనమాట. ఈ మూడిట్ల చేత భాగించినప్పుడు వరుసగా ఈ నెంబర్స్ మిగులుతాయి. అయితే మనము ఇది రైటా రాంగా తెలుసుకోవాలంటే 356ని 18తోటి భాగించండి. భాగించినప్పుడు శేషం ఎంత రావాలి, 14 రావాలి. అలాగే 24తో భాగించినప్పుడు 20 రావాలి. 30తో భాగించినప్పుడు 26 రావాలి. ఏదో ఒక నెంబర్తో చెయ్యండి. ఫస్ట్ 18తో చేద్దాం. ఒకదాంతో చేస్తే రైట్ వస్తుంది కదా. సో 18 1 18, 18 36 అయిపోతుంది కాబట్టి ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో 18 1 వేసుకోవాలి. ఇక్కడ 35లో నుంచి 18 తీస్తే 17, ఇక్కడ 6 దించుకోండి. 18 9 162. అయితే ఎంత అవుతుంది, 6లో నుంచి 2 తీస్తే 4, 7లో నుంచి 6 తీస్తే 1 వచ్చిందా, 14. సో మనకి వచ్చిన ఆన్సర్ అనేది రైట్ అనమాట. ఇలా 356ని 24తో భాగిస్తే శేషం ఎంత రావాలి, 20 రావాలి. ఇలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ప్రీవియస్ పేపర్స్లోని బిట్స్ అనేవి చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.